నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్ వీడియో. భారతదేశంలో న్యాయ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. కోట్లాది కేసులు, లక్షల కేసులు కాదు, కోట్లలో ఉన్నాయి పెండింగ్ కేసులు. మరి జడ్జెస్ వేకెన్సీస్ భారీగా ఉన్నాయి, అలానే ఉన్నాయి. అయినప్పటికీ న్యాయం జరగటంలో లేట్ అవుతుంది. దానివల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతుంది సామాన్య మానవుడికి. ఎందుకు ఈ దుర్భర పరిస్థితి ఏర్పడింది? మరి న్యాయ వ్యవస్థకి ప్రధానమైన పిల్లర్స్గా చెప్పబడుతున్నటువంటి న్యాయవాదుల పరిస్థితి ఏంటి? మరీ ముఖ్యంగా జూనియర్ యువ న్యాయవాదులు చదువుకున్నప్పటికీ ఉపాధి అవకాశాలు లేక శారీరకంగా, మానసికంగా, అంటే ఆర్థికంగా సతమతమవుతూ నలిగిపోతున్నారు. ఈ పరిస్థితులకు కారణాలేంటి? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? దీన్ని అధిగమించాలి అంటే, న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే ఏం చర్యలు చేపట్టాలి? యువ న్యాయవాదులు అనుభవిస్తున్న ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి అధిగమించాలంటే వాళ్ళు ఏ విధమైన ఆలోచన చేయాలి? ప్రభుత్వం ఏ దిశగా కొత్త ఇంప్లిమెంటేషన్ చేయాలి? పాలసీస్ కానీ, రూల్స్ కానీ, ఇటువంటి అనేక రకాల అంశాల మీద విశ్లేషణ వివరంగా చేసే ప్రయత్నం చేస్తాను. ఇది సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని అనుకున్నవారు, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులు వినాలి అని అనుకునేవాళ్ళు, యువ న్యాయవాదులు పడుతున్న ఇబ్బందులకి పరిష్కారం ఏంటి అని ఎదురు చూసేవాళ్ళు, ఈ పెండింగ్ కేసెస్ అసలు ఎందుకు ఇలా ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. భారత న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడినప్పుడు ప్రధానంగా ఎక్కువగా జడ్జీలను, కోర్టులను, తీర్పులను మాత్రమే చర్చిస్తుంటాం, విమర్శిస్తుంటాం. కానీ ఈ వ్యవస్థలో ఒక ముఖ్యమైన స్తంభం న్యాయవాదులు. ముఖ్యంగా నేను మొదలే ప్రస్తావించాను, యువ న్యాయవాదులు. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సంక్షోభం మాత్రం ఎక్కువగా ఎక్కడ చర్చకి రావట్లేదు. న్యాయం అందించటంలో న్యాయవాదుల పాత్ర కీలకం మరియు అనివార్యం. కానీ అదే వృత్తిలోకి అడుగు పెట్టిన వేలాది యువత మొదటి దశలోనే తీవ్రమైన ఆర్థిక, సామాజిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్ ఉండటం భారత న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సంక్షోభానికి ఇది ఒక సంకేతం. ఒకటి, తీర్పుల కోసం దశాబ్దాల నుంచి నిరీక్షణ. విచారణ పూర్తి కాకుండానే జైళ్లలో సంవత్సరాల తరబడి ఖైదీలు గడుపుతా ఉన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం జడ్జెస్ కొరత. రెండోది, ప్రతి 10 లక్షల జనాభాకి కేవలం 20 నుంచి 21 మంది జడ్జీలే ఉంటున్నారు. లా కమిషన్ సిఫార్సు ప్రకారంగా 50 మంది ఉండాలి. హైకోర్టులో 33% ఖాళీలు, జిల్లా కోర్టులో 21% ఖాళీలు ఉండటం ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. ఒక జడ్జి వద్ద వేల కేసులు ఉండటం వల్ల వేగవంతమైన న్యాయం అందించటం అసాధ్యంగా మారిపోయింది. జిల్లా సబార్డినేట్ కోర్టులో సుమారుగా 4.86 కోట్లు, హైకోర్టులో సుమారుగా 63.66 lakhs, సుప్రీంకోర్టులో సుమారుగా 92,800 కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి జడ్జీల కొరత చూసినట్టయితే ప్రతి 10 లక్షల జనాభాకి కేవలం 15 నుంచి 22 మంది మాత్రమే జడ్జెస్ ఉన్నారు. ఇక్కడ ఇంకొక తీవ్రమైన విరుద్ధమైన విషయం ఏం కనిపిస్తుందంటే, ఒకవైపు కోట్లలో కేసులు పెండింగ్ ఉంటాయి, మరొక వైపు న్యాయవాద వృత్తిలోకి వచ్చినటువంటి వేలాది మంది యువకులు పని లేక ఆర్థికంగా వెనకబడిపోతున్నారు. అనుభవం ఉన్న కొద్ది మంది సీనియర్ న్యాయవాదుల వద్దకే కేసులు మొత్తం కేంద్రీకృతం అవుతున్నాయి. మరి కొత్త వారికి అవకాశాలు దాదాపుగా దొరకటం లేదు. ఖాళీలు ఉన్నప్పటికీ వేగంగా నియామకాలు జరగటం లేదు. ప్రతిభ ఉన్న యువ న్యాయవాదులకు అవకాశాలు అందకపోవటం వల్ల వ్యవస్థపై మరింత అనుమానాలు కలిగిస్తూ ఉంది. ఈ విషయంలో కేసులు పెరుగుతున్న ఈ దేశంలో జడ్జెస్ కొరత ఉండటం మాత్రమే కాదు, అవకాశాలు లేక యువ న్యాయవాదులు వెనకబడటం కూడా న్యాయ వ్యవస్థకు ప్రమాదకరమైన సంకేతంగా నాకు అనిపిస్తూ ఉంది. ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సవాళ్లు మనం ఒక్కసారి చూసినట్టయితే, ఎంతో కష్టపడి ఈ యువ న్యాయవాదులు LLB పూర్తి చేసి సమాజంలో మార్పు తెస్తామన్న ఆశయంతో కోర్టు గడప తొక్కిన యువ న్యాయవాదులు పరిస్థితి నేడు అత్యంత దమనీయంగా ఉంది. అది నా బాధ, ఆవేదన. ఒక ప్రొఫెషనల్గా నేను చూస్తున్నాను. ఈ వృత్తిలోకి వచ్చే యువ న్యాయవాదులు వాస్తవ పరిస్థితిని బయటపెట్టడం, వ్యవస్థలోని అసమానతలను
విశ్లేషించటం, సంస్కరణల మార్గాన్ని సూచించటం ఈ వీడియోలో ఒక ప్రొఫెషనల్గా నా ప్రధాన ఉద్దేశంతో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మోనోపలి, గుత్తాధిపత్యం అంటారు. క్లయింట్స్ ఎక్కువగా ఏం చేస్తారంటే పేరున్న సీనియర్స్ దగ్గరికి వెళ్తారు. దీనివల్ల టాలెంట్ ఉన్న, ప్రతిభ ఉన్న కొత్త వారికి కేసులు రావట్లేదు. చాలామంది క్లయింట్స్ న్యాయవాది యొక్క ప్రతిభ కంటే కూడా వారు పేరు మరియు వయసు చూసి కేసులు ఇస్తారు. 80% కేసులు కేవలం 20% పేరున్న సీనియర్ న్యాయవాదుల దగ్గరే ఉంటున్నాయి. మరి కొత్తగా వచ్చిన లాయర్లకు కనీసం కోర్టులో వాదించే అవకాశం, రైట్ టు ఆడియన్స్ కూడా త్వరగా రాదు. చాలామంది సీనియర్ల దగ్గర జూనియర్లు ఉచితంగా లేదా చాలా తక్కువ అమౌంట్కి శాలరీకి పని చేయవలసి వస్తుంది. ఇది వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నటువంటి విషయం. నిజంగా చెప్తున్నా. ఇల్లు గడవక, అటు చదువుకున్న వృత్తిని వదులుకోలేక, ఇటు కూలి పనికి వెళ్ళలేక, తక్కువ ఉద్యోగానికి వెళ్ళలేక ఎంతోమంది మానసిక సంక్షోభాన్ని అనుభవిస్తున్నారు. ఈ కుటుంబ పోషణకు కూడా సరిపోయే పరిస్థితిలో ఇన్కమ్ రావట్లేదు. ఇంకొక విషయం చూసినట్టయితే దళారీ వ్యవస్థ. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు మేధావులు దళారులుగా, బ్రోకర్లుగా మారాల్సి రావటం వృత్తికి అవమానం కాదా? ఇది వ్యక్తిగత తప్పు కాదు, వ్యవస్థ కల్పించిన అశక్తత. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు న్యాయవాదులు కోర్టు బయట, రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్దనో లేదా పోలీస్ స్టేషన్స్ దగ్గర మిడిల్ మ్యాన్గా మారాల్సి వస్తుంది. ఇది వృత్తిపరమైన విలువల్ని, అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ని దెబ్బతీస్తుంది అనేదే నా ఆవేదన. సొంతంగా ఆఫీస్ పెట్టుకోవాలన్నా కనీస ఖర్చులకు కూడా వెనకాడాల్సినటువంటి పరిస్థితి ఈ జూనియర్ యువ న్యాయవాదులకు వస్తుంది. చదువు పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలుపెట్టిన మొదటి 5 నుంచి 10 సంవత్సరాలు చాలా అత్యంత కీలకమైనటువంటి పీరియడ్ ఇది. ఈ సమయంలో కనీసం ఆదాయం లేకుండా జూనియర్ అంటే ట్రాన్స్పోర్టేషన్, కన్వెన్స్, రవాణా ఖర్చులకు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల వలసలు, అంటే ఆర్థికంగా తట్టుకోలేక చాలామంది టాలెంట్ ఉండి ప్రతిభావంతులు న్యాయవాద వృత్తిని వదిలేసి ఏ ప్రైవేట్ కంపెనీల్లోనో లేదో చిన్న చిన్న ఉద్యోగాల్లోనో, అంటే వాళ్ళకి సూటబుల్ కాకపోయినా చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. ఇది సమాజానికి తీవ్రమైన నష్టం. అంటే అండర్ జాబ్స్ అన్నమాట. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఈ పరిస్థితి మారాలంటే కేవలం ఓదార్పు సరిపోదు, బలమైన చట్టపరమైన మార్పులు రావాలి. అవి నా సజెషన్స్ ఏంటంటే, 1, జూనియర్ న్యాయవాదులకి కనీసం మొదటి 3 సంవత్సరాల పాటు ప్రభుత్వం లేదా బార్ కౌన్సిల్ ద్వారా ఒక నిర్దిష్టమైన స్టైఫండ్ అందించాలా ఖచ్చితంగా. ఇది ప్రస్తుతం ఇటువంటి ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో లా నేస్తం లాంటి పథకాలు ఉన్నాయి. వాటిని మిగతా అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. 2ది, ప్రభుత్వం లీగల్ ఎయిడ్, న్యాయ సహాయం కేసుల్లో సీనియర్లతో పాటుగా జూనియర్లకు కూడా తప్పనిసరిగా అవకాశం కల్పించి ఫీజులు చెల్లించాలా. ఇక 3ది నా రికమెండేషన్, లీగల్ ఇన్సూరెన్స్. వైద్య బీమా లాగా సామాన్యులకు లీగల్ ఇన్సూరెన్స్ ఉంటే, అంటే వారు జూనియర్ లాయర్ను కూడా సంప్రదించే అవకాశం పెరుగుతుంది. ఇక 4వ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు ఈ యువ లాయర్లకి? ప్రభుత్వ రంగ సంస్థల్లో లీగల్ అడ్వైజర్స్ కావాలి కదా, వారికి అవకాశం ఇవ్వవచ్చు కదా, దాన్ని ఎందుకు పరిశీలించరు? ఇక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, న్యాయవాదుల ఆర్థిక మరియు సామాజిక భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది? వ్యవస్థ మారే వరకు వేచి చూడకుండా నేటి తరం న్యాయవాదులు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, స్పెషలైజేషన్ విషయంకి వస్తే కేవలం సివిల్, క్రిమినల్ అనే పాత పద్ధతుల్లో కాకుండా సైబర్ క్రైమ్ ఇప్పుడు చాలా కీలకమైంది. మేధో సంపత్తి హక్కులు, IPR లేదా కార్పొరేట్ లా వంటి రంగాల్లో పట్టు సాధిస్తే ఇప్పుడు అవకాశాలు వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాలా. ఈ జూనియర్ లాయర్లు అందరూ కలిసి ఒక లా ఫామ్ ఏర్పాటు చేసి ఖర్చులను పంచుకుంటూ ప్రాక్టీస్ చేయటం అనేది ఒక పద్ధతి. దాని మీద కూడా ఫోకస్ పెట్టాలా. ఇక ప్రధానంగా సోషల్ మీడియా మరియు లీగల్ వెబ్సైట్స్ ద్వారా చట్టాలపైన అవగాహన కల్పిస్తూ ప్రజలకి చేరువవటం, దగ్గర అవటం. ప్రస్తుతం ఆన్లైన్ లీగల్ సర్వీసెస్ అనే ఫెసిలిటీ పెరుగుతూ ఉంది. ఈ కొత్త తరం న్యాయవాదులు ఈ టెక్నాలజీని వాడుకొని లీగల్ కన్సల్టెన్సీ వైపు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక మధ్యవర్తిత్వం, నేనేమంటానంటే కేవలం కోర్టులకే పరిమితం కాకుండా ఆర్బిట్రేషన్ మరియు మీడియేషన్, ఇటువంటి సెంటర్స్ ద్వారా కేసుల్ని పరిష్కరించే నైపుణ్యాన్ని, స్కిల్ సెట్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బార్ అసోసియేషన్లు కేవలం ఎన్నికలకి మాత్రమే పరిమితం కాకుండా జూనియర్ల సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను అభిప్రాయపడుతున్నా.
యువ న్యాయవాదుల్ని కాపాడుకోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటమే. అది ప్రధానమైన ఆవేదనగా నేను చెప్తా ఉన్నా. చివరిగా నేను అనేది ఏంటంటే, ఏ వృత్తిలోనైనా ప్రారంభంలో ఇనీషియల్గా కష్టాలు ఉంటాయి కొన్ని సంవత్సరాలు. కానీ న్యాయవాద వృత్తిలో ఆ కష్టాలు ఒక మనిషి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలాగా ఉండకూడదు. వ్యవస్థలో మార్పు రానంత వరకు, ప్రభుత్వాలు చర్యలు తీసుకోనంత వరకు ప్రతిభ ఉన్న యువత ఈ రంగం నుండి దూరమయ్యే ప్రమాదం ఉంది. న్యాయవాది అనేవాడు సమాజానికి ఒక మేధావి, సోషల్ ఇంజనీర్. మరి ఆ మేధావి ఆకలితో అలమటించటం లేదా దళారీగా మారటం అనేది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. దీన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంతేవిధంగా ఈ జూనియర్ యువ న్యాయవాదులు ఆల్టర్నేటివ్ ఏం మార్గాలు ఉన్నాయి అనేది టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. దీని ద్వారా కేసులు త్వరితగతిన విచారణ పూర్తయితే, కేసులు తొందరగా తేలితే సామాన్య ప్రజలకి న్యాయం దక్కే అవకాశం ఉంది. వీటన్నిటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ న్యాయ వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలి. తద్వారా యువ న్యాయవాదులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలా, మానసికంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడాలా, క్రష్ అవ్వకూడదు, న్యాయ వ్యవస్థ స్ట్రెంగ్తన్ అవ్వాలి అనేది నా ప్రధానమైన ఆవేదన, ఆలోచన. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత? మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని అనిపిస్తేనే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇటువంటి అనేక రకాల ఉపయోగకరమైన వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.